నమో నారాయణాయ నమః. ముందుగా హైదరాబాదీస్ ఆల్ మిక్చర్ వ్యూయర్స్ అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. మనకు ప్రతి సంవత్సరం 24 ఏకాదశులు వస్తాయి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి, ఇంకా మోక్ష ఏకాదశి అని కూడా అంటారు. సూర్యుడు ధనుస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే మార్గం మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది. ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకొని ఉంటాయని, వైష్ణవ ఆలయాలలో గల ఉత్తర ద్వారం దగ్గర భక్తులు తెల్లవారుజాముననే భగవద్ దర్శనం కోసం వేచి ఉంటారు. ఈరోజు శ్రీ మహావిష్ణువు గరుడ వాహనుడై 3 కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనిని ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చిందని అంటారు. ఈ ఒక్క ఏకాదశి 3 కోట్ల ఏకాదశులతో సమానమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీనిని ముక్కోటి ఏకాదశి అని కూడా చెప్తారు. ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం, అమృతం 2 పుట్టాయి. ఈ రోజునే శివుడు హాలాహలాన్ని మింగాడు. మహాభారత యుద్ధంలో భగవద్గీతను కృష్ణుడు అర్జునికి ఇదే రోజున ఉపదేశించాడని విశ్వాసం కూడా ఉంది. ఈ రోజున వైష్ణాలయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు, ప్రవచనాలు, ప్రసంగాలు ఉంటాయి. ఈ రోజున ముఖ్యమైనవి ఉపవాసం, జాగరణ, అటు తర్వాత జపం, ధ్యానం. విష్ణు పురాణం ప్రకారం, శ్రీకృష్ణ సంహిత ప్రకారం ఒకప్పుడు నారాయణుడు యోగనిద్రలో ఉన్నప్పుడు ఆయన చెవి గుగిలిలో నుండి మధుడు, కైటబుడు అనే రాక్షసులు ఉద్భవించారంట. వీళ్ళు బ్రహ్మగారి వేదాలను అపహరించి బ్రహ్మని ఇబ్బంది పెట్టసాగారు. బ్రహ్మదేవుని ప్రార్థన మేరకు శ్రీ మహావిష్ణువు యుద్ధానికి దిగాడు. వారిని జయించటం చాలా కష్టమైంది. ఉపాయంతో వీరిని జయించాలి అనుకొని శ్రీ మహావిష్ణువు వారితో ఇలా అన్నాడు: ఇంతవరకు నాతో ఇంత వీరోచితంగా పోరాడినటువంటి వారు ఎవరూ లేరు, కాబట్టి ఏం కావాలో కోరుకోండి అని అన్నారు. దానికి వారు గర్వబలంతో, నువ్వు మాకు వరాలు ఇయ్యటమేంటి, మేమే ఇస్తాం, కోరుకో అన్నారు అనాలోచితంగా. వెంటనే నారాయణుడు మీరిద్దరూ కూడా నా చేతిలో చనిపోవాలని కోరాడట. ఇచ్చిన మాటకు రాక్షసులు కట్టుబడి నారాయణుని చేతిలో మరణించారు. చూశారండి, రాక్షసులు కూడా ఇచ్చిన మాటకు కట్టుబడ్డారు. కానీ కొంతమంది మనుషులు మాత్రము మాటకు మతి లేకుండా, ఇచ్చిన మాటకు విలువను లేకుండా స్వార్థంగా ప్రవర్తిస్తున్నారు. కనుక వారు ఏమవుతారో వారికి వారే ఆలోచించుకోవాలి కదా. నారాయణుడి చేతిలో మరణించిన కారణంగా వారికి మోక్షం కలిగింది. ఆ మోక్షం కారణంగా ఉత్తర ద్వారం ద్వారా వైకుంఠానికి ప్రవేశించి చిత్ర విచిత్ర వస్తువులను చూసి తాకినందువల్ల వారికి సత్ప్రవర్తన కలిగింది. అప్పుడు వారు స్వామిని ఇలా కోరారంట: మేమెలాగైతే మీ చేతిలో హతమయ్యి ఈరోజు వైకుంఠ ఉత్తర ద్వారం ద్వారా ప్రవేశించి అద్భుతమైన మీ వద్ద మోక్షస్థితిని పొంది ఉన్నామో అలాగే ఇలాంటి మోక్షస్థితిని అందరికీ కలగజేయమని కోరుకున్నారు. రాక్షసులైన ఎంత మంచి పరోపకార బుద్ధి ఉందో చూడండి. అప్పుడు లోకోపకారమైన వాళ్ళ కోరికను అనుగ్రహించాడు శ్రీ మహావిష్ణువు. అందుకే ముక్కోటి ఏకాదశి కలిగిన రోజున ఎవరైనా ఇంట్లో గాని దేవాలయంలో గాని ఉత్తర ద్వారాన్ని ఏర్పరిచి పరమాత్మని వేంచేప చేసి శాస్త్రోక్త రీతిలో ఆయనకు కైంకర్యాలను సమర్పించినట్లయితే మనందరికీ వైకుంఠం ప్రాప్తిస్తుందని శ్రీకృష్ణ సంహిత తెలియజేస్తుంది. భక్తులందరూ తిరుప్పావైని ఏకముక్త కంఠంగా పఠించిన తర్వాత వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం కల్పిస్తున్నారు. చూసి తరిద్దాం. ఇక పద్మపురాణం ప్రకారం శ్రీ మహావిష్ణువు నుంచి ఉద్భవించిన శక్తి మూర అనే రాక్షసుడిని సంహరించిన రోజు వైకుంఠ ఏకాదశి. మూర అనే రాక్షసుడి దురాగతాలు భరించలేక దేవతలు విష్ణువుని శరణు వేడగా ఆయన వాడితో తలబడి వాడిని సంహరించేందుకు ప్రత్యేక అస్త్రం కావాలని గ్రహించి బదరికాశ్రమంలోని హైమవతి గుహలోకి ప్రవేశించాడు. అక్కడ విశ్రమిస్తున్న శ్రీ మహావిష్ణువును మూర సంహరించేందుకు ప్రయత్నించగా ఆయన నుంచి ఒక శక్తి ఉద్భవించి తన కంటి చూపుతో మూరను కాల్చివేసింది. అప్పుడు శ్రీ మహావిష్ణువు సంతసించి ఆమెకు ఏకాదశి అని పేరు పెట్టి వరం కోరుకో అని అన్నాడు. ఆ రోజున ఉపవాసం ఉన్న వారి పాపాలను
పరిహరించాలని ఆమె కోరింది. ధనుర్మాస శుక్ల ఏకాదశి రోజున ఉపవాసం ఉన్న వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని శ్రీ మహావిష్ణువు వరమిచ్చాడు. వైకుంఠ ఏకాదశి రోజున మూర బియ్యంలో దాక్కుంటాడని, అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థం కూడా తినకుండా ఉండాలని అంటారు. ఈ రోజు ఉపవాసం ఉంటే మిగతా 23 ఏకాదశులు ఉపవాసం ఉన్నట్టే అని విష్ణు పురాణం చెబుతుంది. మూర అంటే తామసిక రాజసిక గుణాలు అరిషట్ వర్గాలకు ప్రతీక. వీటిని ఉపవాసం జాగరణల ద్వారా జయిస్తే సత్వగుణం లభించి తద్వారా ముక్తికి మార్గం ఏర్పడుతుందని, వరి అన్నంలో మూర నివసించి ఉంటాడు కనుక మందబుద్ధిని ఇచ్చిన జాగరూకతను దెబ్బతీస్తాడని అంతరార్థం. ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు అన్నదానం చేస్తారు. ఒక్కరోజు భోజనం చేయక తర్వాతి రోజు చేయడం వల్ల జిహ్వకు భోజన రుచి కూడా తెలుస్తుంది. ఇదే రోజున శ్రీకృష్ణుల వారు అర్జునునికి గీతోపదేశం జరిగిన రోజు కాబట్టి భగవద్గీతను పుస్తక దానం చేస్తారు. వైకుంఠ ఏకాదశి రోజున బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం ఆచరించి ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శనం చేసుకుంటారు. స్వామివారికి జాజి పువ్వులతో అల్లిన మాలను సమర్పించినట్లయితే సర్వ పాపాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. అందుచేత జాజిపూల మాలను విష్ణుమూర్తి పటానికి వేసి పాయసం, తీపి పదార్థాలు, ఆకుపచ్చని పండ్లను నైవేద్యంగా సమర్పించి శ్రీహరిని స్తుతించటం శుభప్రదమని పండితులు చెబుతున్నారు. శ్రీహరి దీపారాధనకు ఎర్రటి ప్రమిదలను ఉపయోగిస్తారు. కొబ్బరి నూనెతో వెలిగించాలి. వెలిగించే వత్తులు తామర వత్తులుగా, వాటి సంఖ్య 5గా ఉండాలి. ముక్కోటి ఏకాదశి నాడు చేసే విష్ణు పూజ, గీతాపారాయణం, గోవింద నామస్మరణ, పురాణ శ్రవణం మోక్షాన్ని కలిగిస్తాయి. ఇవన్నీ చేయకపోయినా ఓం నమో నారాయణాయ నమః అనే మంత్రాన్ని వీలైతే 108 సార్లు జపించడం ద్వారా మీరు అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి అని అంటున్నారు. ఇంకా ఏకాదశి రోజు విష్ణు, వెంకటేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకుంటారు. అసలు వైకుంఠ ద్వారం అనేది ఒక శ్రీరంగంలోనే జరుగుతుందంట. కానీ ఒక్క శ్రీరంగంలోనే శ్రీ మహావిష్ణువు భక్తులకు సరిపోదు కాబట్టి పలు చోట్ల శ్రీ వైష్ణవ ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనం అనేది జరుపుతున్నారంట. శ్రీరంగంలో శ్రీరంగనాథ స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు 21 రోజులు జరుగుతాయంట. శ్రీ మహావిష్ణువు అవతారమైన రంగనాథ స్వామిని ఆ రోజు వజ్రాలతో చేసిన వస్త్రాలతో అలంకరించి 1000 స్తంభాల ప్రాంగణంలోనికి వైకుంఠ ద్వారం గుండా తీసుకువచ్చి అక్కడ భక్తులకు దర్శనమిస్తారు. ఈ ద్వారం గుండా వెళ్లిన భక్తులు వైకుంఠాన్ని చేరుకుంటారని భక్తుల నమ్మకం. శ్రీరంగానికి దీటుగా తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా బెజ్జూరు మండల కేంద్రంలో ఉన్న శ్రీరంగనాయక స్వామివారి క్షేత్రం విశిష్టతను కలిగి ఉంది. ఇక్కడ స్వామివారు శేషతల్పము పైన శయనించి నాభి మధ్యమున బ్రహ్మ కలిగి అనంత దేవతామూర్తులతో కనిపించును. ఇక్కడ ఉండు విగ్రహం మరే చోట దర్శనమివ్వదు. ఇక్కడ వైకుంఠ ఏకాదశి 3 రోజుల పాటు జాతర ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఆలయము ఉత్తర ద్వారాన్ని కలిగి ఉంది. కార్తీక మాస శివరాత్రి ఉత్సవాలు కూడా ఇక్కడ వైభవంగా జరుగుతాయి. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్న దేవాలయం శ్రీ సీతారామచంద్ర పంచముఖ హనుమాన్ దేవాలయం. ఇది కూకట్పల్లి వివేకానంద కాలనీలో ఉంది. వివేకానంద కాలనీ నుండి ఆల్విన్ కాలనీకి వెళ్లే మెయిన్ రోడ్డులోనే ఉంటుంది. చాలా విశాలంగా ఆహ్లాదంగా ఉంటుంది. ఈ దేవాలయంలో సీతారామ లక్ష్మణ పంచముఖ హనుమాన్ దేవాలయాలతో పాటుగా శ్రీ విఘ్నేశ్వర కుమారస్వాములతో ఉమామహేశ్వరుల దేవాలయం, శివలింగంతో పాటుగా అలాగే శ్రీ లక్ష్మీ సమేత నారాయణుడు, సరస్వతీమాత ఉపాలయాలు ఉన్నవి. అక్కడక్కడ శ్రీరాముడు గరస్మతుని కాపాడే దృశ్యాలు, శబరిమాత శ్రీరామునికి రేగుపళ్ళను తినిపించిన దృశ్యాలు, కాలంది శ్రీకృష్ణుడు, జింకలు, నెమళ్ల దృశ్యాలు మనోరంజకంగా కనిపిస్తాయి. మారేడు, అశ్వత్థ, ఉసిరి వంటి దేవతా వృక్షాలు ఉన్నాయి. ధనుర్మాసంలో శ్రీ గోదారంగనాథుని కళ్యాణం, అలాగే ప్రతి నెల పునర్వసు నక్షత్రంలో శ్రీ సీతారామ కళ్యాణం జరుగుతుంది. అంతటా దేవతామూర్తులు ఆంతరంగిక దేవాలయంలో ఉంటే ఇక్కడ మాత్రం భక్తులకు ఎల్లవేళలా దర్శనమిస్తూ బాహటంగానే భక్తజనుల పూజలను అందుకుంటూ ప్రతి ఒక్కరిని అనుగ్రహిస్తూ దర్శనమిస్తూ ఉంటారు. ఇక్కడ కళ్యాణాలు, వ్రతాలు చేయుటకు వీలుగా పెద్ద సభా ప్రాంగణం ఉంటుంది. వీలైతే ఒక్కసారి ఈ దేవాలయాన్ని దర్శించి ఆ స్వామివారి అమ్మవారిని కృపకు పాత్రలు కాగలరని మనవి. విన్నారు కదండి వైకుంఠ ఏకాదశి కథలు, అలాగే వైకుంఠ ఏకాదశి రోజున జరిగిన పూజలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.
కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ని ఎనేబుల్ చేయండి. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దామా? అంతవరకు సెలవు. మరి సర్వే జన సుఖినో భవంతు.